ఏంటన్నా ఇది? మీ ఇంటి ముందు ఫెన్సింగ్ కట్టేయడానికి 12,86,00,000. ఈ ఖర్చుతో 300 మంది పేద ప్రజలకు ఇల్లు కట్టియొచ్చు అన్న. మనం కట్టించాం కదరా. కట్టియో కానీ ఆ డబ్బులు కొట్టేస్తావా? అప్పుడు నేను సీఎంని. సీఎం అంటే రాజు. రాజు ఎక్కడ ఉంటారా? ప్యాలెస్ లో ఉంటాడు. రాజు ఎక్కడ ఉంటాడా? బాబు గారిని చూడన్నా, ప్రజల్లో ఉంటాడు. రాక్షసుడు ప్యాలెస్ లో ఉంటాడు. అంత పెద్ద ఫెన్సింగ్ ఉండాలి. మరి నన్ను ఎవరైనా ఏదైనా చేస్తే? అంత ఎత్తు ఫెన్సింగ్ అంటే చాలా మంది శత్రువులు ఉండొచ్చు. అయినా అవన్నీ మొత్తం ఇన్ఫరాడ్లు అంట కదా అన్న. నువ్వే పెద్ద రాడు కదా. అనరా, సొమ్ము ఒకరిది సోకు ఒకరిదను. అది పాతదన్న, కొత్తది ఉంది నా దగ్గర. ఏంట్రా అది? సొమ్ము సామాన్యులది, సోకు సైకోది. అన్న ప్రజల సొమ్ము దోసుకొని ప్యాలెస్లు కట్టించడం, ఇంటి ముందు ఫెన్సింగ్ కట్టించడం అంటే నీకు పిచ్చి కదా. ఓ పని చేయన్న, మీ ఇంటి ముందు వైఎస్ అని తీసేసి ప్యాలెస్ అని పెట్టుకో. పర్ఫెక్ట్ సెట్ అయితే. ఏంటన్నా భయపడుతున్నావు? భక్తులు ఎట్నుంచి వచ్చి బాగుతారానా? అది తప్పకుండా జరుగుద్దులేనా, కాకపోతే కొంచెం ముందు వెనక. ఒక్కసారి అటు చూడన్నా, అక్కడ కూలీ ఉన్నాడు, రైతు ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, డాక్టర్ ఉన్నాడు. అన్నా, వాళ్ళకి డబ్బుల్లో ఎక్కువ తక్కువ ఉండొచ్చు కానీ భక్తిలో మాత్రం అందరూ సమానమేనన్న. వాళ్ళందరిది ఒకటే కోరికన్నా, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని తిలకించి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తిని పులకించి పోవాలని. కానీ నువ్వేం చేసావు? నేనేం చేశాను రా? నీకెంత కొవ్వన్నా? తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడతావా? నెయ్యి పోయి నువ్వులా దూకో. మనిషి వాసన నువ్వు. అంటే ఆ నెయ్యి కొంచెం తక్కువకి వస్తుందని. పాపం మాత్రం ఎక్కువ వచ్చింది. బయట భక్తులు కోపంతో రగిలిపోతున్నారు. ఆ కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూస్తే కాలిపోతావు నువ్వు. లడ్డు వస్తున్నాడు. ఏంట్రా చేతిలో? లడ్డు తెచ్చానన్న. వచ్చు లడ్డా? బూందీ లడ్డా? తిరుపతి లడ్డు అన్న. గుడ్డలు పట్టుకొని జనాలను వణికించిన నువ్వు వణుకుతున్నావు ఏంటన్నా? నువ్వు చేసింది వేరు. నువ్వు ప్యూర్ కాదు, లడ్డు ప్యూర్ కాదు. ఇప్పుడు మంచి ప్రభుత్వం వచ్చింది, లడ్డు బాగుంది, తీసుకోన్నా. కళ్ళకద్దుకో, కొంచెమన్నా పాపం తగ్గుద్ది. అది అవదమ్మా. వాళ్ళు చేస్తున్నావన్నా. తీర్థం అంతే, ప్రసాదం ఇంతే. అసలు ఏం చేసావన్నా? అన్న గవర్నమెంట్ లో లడ్డు ఎలా ఉండేది చెప్పు. ఆయన ప్రభుత్వం క్వాలిటీ లేదు, ఆయన ప్రభుత్వంలో ఉన్న తిరుపతి లడ్డు కూడా క్వాలిటీ లేదు. ఎందుకన్నా? లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడాల్సింది జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యి వాడారా. ప్రతి వారం ఉపవాసం ఉండి ఆయన కొండెక్కి ఆయన దర్శనం చేసుకొని పవిత్రమైన లడ్డు తెచ్చుకుంటే దాన్ని అపవిత్రం చేస్తావా నువ్వు? పురుగుల పడి వస్తావు. ఈ కూటమి పాలనలో పసిబిడ్డలు సైతం జంకుతున్నారు. వాళ్ళని తిట్టడం ఎందుకు, నేను తిట్టించుకోవడం ఎందుకన్నా? నీ టార్గెట్ రీచ్ అవడం కోసం. టార్గెట్ ఏంటన్నా? 2029లో నువ్వు మినిస్టర్ అవ్వా? అంటే అవ్వాలని ఉంది అన్నా, కానీ ఇప్పుడు ఇంట్లో హోమ్ మినిస్టర్గా పనులు చేసుకుంటున్నానన్నా. రేపు మన ప్రభుత్వం వస్తే నువ్వే కదా హోమ్ మినిస్టర్. అన్నా స్క్రిప్ట్ ఇవ్వండి. రోజుకి ఎన్ని షిఫ్ట్లు చెప్పిన ప్రెస్ మీట్లో మాట్లాడాలో చెప్పండి. నేను రెడీ, మీరు రెడీనా? ఇది కావాల్సింది. పేమెంట్లు కూడా ఎవరు పని చేయట్లేదు, పదవుల కోసం బాగా పనిచేస్తున్నారు. ట్రిక్ కనుక్కున్నా, రేపటి నుంచి బ్లూ శారీ కట్టుకొని ప్రెస్ మీట్లో కూర్చోవాలి. శారీ కూడా బ్లూ శారీనా? మినిస్టర్ పదవి వద్దా? పర్వాలేదన్నా, కట్టుకుంటాను. అన్నా, నాకు కామెంట్ పెట్టే వాళ్ళని మీరు తిట్టిపించండి అన్నా. ఆల్రెడీ మన బ్యాచ్ రెడీగా అవుదామా? ఏ బ్యాచ్ అన్నా? పేటిఎం బ్యాచ్. అందుకేనా నాకు డబ్బులు పేటిఎం యాప్ లో పంపిస్తున్నారు, వేరే యాప్ లో అస్సలు పంపారు మీరు. ఈవేళ నేను ప్రశ్నిస్తా ఉండా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు. ఆయన పెద్ద మనిషే, నువ్వే పనికిమాలిన మనిషివి. ఏంట్రా పక్షి ఛానల్ వచ్చింది, ఇంకే ఛానల్ రాలేదా? ఈ ఛానల్ పేరేంటి? సిటీ కేబుల్ అన్నా. అంత చీపా మన స్పీచ్? నీకు ఇప్పుడు అర్థమైందా? నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. నాకు మాత్రం 10,000 ఈ పక్షి టీవీలో పనిచేస్తాను. అది కూడా నేను ప్రభుత్వంలో పెన్షన్ లాగా లేట్ వస్తుంది సాలరీ. చెప్పండి సార్. రామ 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 రామమ్మ, తల్లి 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 తల్లి, నిన్నే 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 రా 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 రా. తల్లి అమ్మా. అన్నా, నువ్వు ఎప్పుడైనా సంతలో పని చేసావన్నా? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? రామ 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 రామ, కూరగాయలమ్మ కూరగాయలమ్మ, తక్కువరేనమ్మ తక్కువరేనమ్మ, బెండకాయలు 5 రూపాయలు, బెండకాయలు 10 రూపాయలమ్మ. ఇలా అరుతుంటేను వస్తా ఉంది, నాకు బీపీ వస్తా. అన్నా పోయేటట్టు ఉన్నావు, ఈ టాబ్లెట్ వేసుకోనా? ఈ రోజు ఎన్నో టాబ్లెట్ ఇది? 11వ టాబ్లెట్ అన్నా.
మొన్నటికి మొన్న వరదలు వస్తే ఈ ప్రభుత్వం ఒక్కరికి కూడా సహాయం చేయలేదు. ఏంటండి ఇది? రేయ్ నీకు ఒక్కడికే రాలేదేమరా, అందరికీ అందిందిరా సాయం. ఈ ప్యాలెస్ కూడా అక్కడ ఉండి మునిగితే నీకు కూడా ఇచ్చేవాళ్ళు. నా మతం ఏంటంటున్నారు? నా మతం మానవత్వం. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న? నా మతం మానవత్వం. అవునా? నీ మతం మానవత్వం, నీ గతం బాబాయిని చంపిన క్రూరత్వం, నీ ప్రస్తుతం ఫేక్ ప్రచారం. ఎవడు చెప్తారో నీ సోదే. నేను 4 గోడల మధ్యలో బైబిల్ చదువుతాను. నలుగురు మధ్యలోకి వస్తే నేను హిందువుని. చూసావరా, నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు. లోపల ఒకటి బయట ఒకటి అని. ఫేక్ గడివే నువ్వు. బయట ఇలా చేతులు పిసుకుతుంటావు, లోపలని పీకలు పిసుకుతుంటావు. బయట అమాయకుడివి, లోపల అర్జున్ రెడ్డివి. అందరికి తెలుసులేరా నీ గురించి. వాళ్ళు వస్తున్నారన్నా. ఎవర్రా మన పేరేం బేచా? అదన్నా కార్యకర్తలన్నా. ఇసుక మాఫియా చేసి దాంట్లో కోట్లు తిన్నాం. సరే నీ బతుకంతే అని అనుకున్నాం. ఎర్రచందనం సప్లై చేసి దాంట్లో కూడా తిన్నాం. సర్లే నీ బతుకంతే అని అనుకున్నాం. గంజాయి విచ్చలవిడిగా అమ్మి దాంట్లో కూడా కోట్లు తిన్నాం. సరే నీ బతుకంతే అని అనుకున్నాం. మద్యంలో చీప్ బ్రాండ్లు అమ్మి దాంట్లో కూడా కోట్లు తిన్నాం. సరే నీ బతుకంతే అని అనుకున్నాం. కానీ మా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లడ్డుని అపవిత్రం చేస్తావా? అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు అని అనిపిస్తుంది. నీకు అనిపిస్తుందా? మన పార్టీ అయి ఉండి మీరు ఏ నీ పార్టీ ఎంతయ్యా? మా హిందూ మతం ధర్మం భక్తి జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టేదే లేదు. అరే సుబ్బారెడ్డి అంటే సూపర్ సమయ అన్న. బాగా కడుపు మండిపోతుందిరా. ఈ కోట ప్రభుత్వం చేసే మంచి చూశానా? అది కాదురా, ఆకలిస్తా ఉంది. ఇక్కడ ఎక్కడైనా హోటల్ ఉంటే చెప్పరా. పక్కనే ఉందలేనా నువ్వు కూర్చో. అరే పప్పు అదిరిపోయిందిరా. సాంబార్ కూడా దుర్రేయచ్చు. చాలా బాగుందిరా. అన్న అధికారంలో ఉన్నప్పుడు బాగా డబ్బు తిన్నట్టున్నావు అన్న. అన్నం అసలు తిన్నట్టు లేదన్నా. ఏ హోటల్ నుంచి తెచ్చావురా? ఎంత బాగుంది. పేదోడు 5 స్టార్ హోటల్ అని పక్కనే ఉందన్న. ఎంత రేట్ ఎంత? 5 రూపీస్ అన్న. 5 రూపీస్. ఏది మన పేటిఎం బ్యాచ్కి 5 రూపాయలు ఇష్టం అంతే కదా? ఈ మధ్యకాలంలో మన పేటిఎం బ్యాచ్ కూడా అక్కడే తింటుందన్న. ఆ హోటల్ పేరేంటి? అన్నా క్యాంటీన్ అన్న. గుర్తొచ్చిందన్న, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూల్చేశారే ఆ క్యాంటీన్లు అన్న. ఇంత మంచి ఫుడ్ని బాగోలేదని ప్రచారం చేస్తున్నారు. కరెక్ట్ కాదు కదన్నా. చేయాలి, లేకపోతే మన పార్టీ మిగలదు. అంతేలే అన్న, నువ్వు పీకిందేమి లేదుగా ఫేక్ ప్రచారం తప్ప. అధికారంలోకి రాగానే చెప్పినట్టుగానే 3000 పెన్షన్ 4000 చేశాం. అదే మన ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడానికి 4 ఏళ్ళు పట్టింది. విజయవాడ వరదల వల్ల నీళ్ళలో ఇబ్బంది పడ్డ ప్రజల్ని కాపాడి సాయం చేశాం. అదే మనం ఏం చేసావురా? గెలిపించిన జనాల్ని నిలువునా ముంచేశాం. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసేసి వాళ్ళ సొంత భూమిని మళ్ళీ వాళ్ళ చేతిలో భద్రంగా పెట్టాం. మన ప్రభుత్వంలో రా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి పేదోడి చేతుల్లోంచి వాడి భూములు లాక్కున్నాం. ఒక్క రాష్ట్రానికి ఒకటే రాజధాని. ఈరోజు మా రాజధాని అమరావతి అని గర్వంగా అర్చిమరి చెప్పుకుంటాం. అదే మన ప్రభుత్వంలో రా. అడిగిన రాజధాని ఏదో చెప్పలేని పరిస్థితి. అధికారంలోకి రాగానే పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలే వస్తున్నాయి. అదే మన ప్రభుత్వం రా. కమిషన్లు కక్కుర్తిపడి పెట్టిన కంపెనీలు కూడా పెట్టేపేడ చదువుకొని వెళ్ళిపోయేలా చేసాం. మొత్తానికి మన టైం బాగాలేదురా. టైం 11 అవుతుందన్నా, అందుకే బాగోలేదు. అమ్మా ఒరే జగన్, ఇంకోసారి అమ్మ అని పిలిస్తే ఎవరు బాబు నువ్వు? నేను జగనన్న దగ్గర పనిచేస్తానమ్మా. ఓ అయితే నువ్వు పనికి మాలినోడివే. అలా అంటారేంటమ్మా? జగనన్న మీ సన్ను కదా. ఆడు సన్ను కాదు, శాడిస్ట్. ఆంధ్రప్రదేశ్కే అనుకున్నా. అమ్మకు కూడా క్లారిటీ ఉంది. ఎందుకమ్మా కోపాలు? అన్నతో చర్చిస్తే అయిపోద్ది కదా. ఆ చర్చలు అవ్వనే ఇదిగో చర్చికి వెళ్తున్నా. ఇప్పటికే అన్న అవ్వతాతల ప్రేమలు ఏమయ్యాయని బాధపడుతున్నాడు. మీరు కూడా ఇలా అయితే ఎలా అమ్మా? అమ్మ చెల్లి ప్రేమలే లేవు ఆడికి. అవ్వాతాతల ప్రేమలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి ఆడికి? ఎమోషన్స్ తక్కువ, మెరుగేసుకునేది ఎక్కువ. అన్నకి చెల్లి అంటే చాలా ఇష్టం. ఆస్తిలో వాటా తప్ప చెల్లి ఇంకేం అడిగినా చేస్తాడు అన్న. ఏమైనా చేస్తాడా? మొన్న షర్మిలమ్మ అడిగింది కదా, అది చేయమను. ఏమడిగిందమ్మా? అసెంబ్లీకి పోవటం లేదు కదా, ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంది, అది చేయమను. మేడం ఇప్పుడు సీన్ ఏంటంటే మీరు కార్ సడన్ బ్రేక్ కొట్టడం వల్ల మీకు యాక్సిడెంట్ అయింది.
ఆ విషయం మీరు మీడియాతో చెప్పాలి, ఓకేనా? డైలాగ్స్ ఓకేనా? అసలే ఆర్జీవి గారు చాలా స్ట్రిక్ట్. హాయ్ సార్. ఆయన చూడు మేడం, మనమే చూడాలి. ఆర్జీవి నువ్వే సార్ బాబోయ్. సీన్ నెంబర్ 1 టేక్ 11 యాక్షన్. అసలు ఏం జరిగిందంటే దువ్వాడ వాణి అన్న మాటలకి తీవ్ర మనస్తాపం కలిగి నేనే కారుతో గుద్దుకుని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ సీన్ ఏంటి, నేను చెప్పే డైలాగ్ ఏంటి, ఎందుకు మార్చారు? సార్ చెప్పాను సార్, కానీ వాళ్ళ పర్సనల్ రైటర్తో మార్చేసుకున్నారు. ఎవరా పర్సనల్ రైటర్? కమింగ్. సార్ వచ్చాడు సార్, దువ్వాడ సీను అని. సీను కాదు, రాజు. రాజో పూజో, ఇక్కడ డైరెక్టర్ నేను, నువ్వు నా డైరెక్షన్ లో పనిచేయాలి, ఓకే? డైరెక్టర్ ఎవరైనా నేను ఆయన డైరెక్షన్ లోనే పనిచేస్తాను. అంత గొప్ప రిలేషన్ ఏంటి మీ మధ్యలో? ఐ వాంట్ సీ. మా రిలేషన్ లైక్ ఏ ట్రీ, ప్రేమతో పెంచుకున్నాము. మేము ఆ ట్రీ కిందే ఉంటాం. ఏంటా ట్రీ? అడల్టరీ. నైట్ అంతా నైట్ అవుట్ చేసి పూజ చేసిన. అదే ఏ పబ్బులో? ఊరుకోనా, ఏదో బాధలో ఉండి మాట్లాడుతున్నట్టున్నా. అంతా గ్రహాల ప్రభావం. నిన్నటి దాకా బాగానే ఉన్నాను రా, ఇప్పుడే బాధలో ఉన్నా. ఈ బాగుందరా? ఏమైందన్నా? ఆంధ్రప్రదేశ్ లో వరదలు వచ్చి కష్టాల్లో ఉంటారు అనుకుంటే ఈ బాబు వచ్చి ఆ బాధలన్నీ తీరుస్తున్నాడు రా. ఏం చేస్తావు? ఇప్పుడు ఏమంటావు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మళ్ళీ వరదలు వచ్చి కష్టాలు ఎక్కువ కావాలంటావు, అంతేనా? నాకు వదిలేయచ్చు కదా. నీ నోట్లో ఉడకపోయ్యా, చాలా సంబరపడి మాట చెప్పావురా. దీనికోసం సింపుల్ అన్న, ఒక యాగం చేయాలి. ఏ యాగం రాది? మండి యాగం అన్న, మస్తు ఉంటది. చెండి యాగం విన్నాను కానీ ఇలా మండి యాగం ఏంట్రా? రాత్రి మండి బిర్యానీ తిన్నాను, ఫ్లోలో చెప్పేసిన. మనం ఒక పూజ చేద్దామన్న. ఈ పూజకి 2 10 కేజీల మేకలు 10 ఉండాలి, ఇంకా 10 నాటుకోడ్లు. అప్పుడు పూజ అదిరిపోద్దన్న. రేయ్, మనం పూజ చేస్తున్నావా పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తున్నావరా? నా స్పెషలే అది, పూజ ఫంక్షన్ లా చేయడం. అరే ఆ మూర్తి నిన్ను మింగడంలో తప్పే లేదురా. ఆయన మింగింది ఎందుకన్నా? ఇప్పుడు రాత్రి మింగిందంతా దిగిపోయింది. నాకంటే ముందు నువ్వే పోయేలా ఉన్నావు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 4,500 వైన్ షాపులు ఉండేటివి. మన ప్రభుత్వం వచ్చాక వాటిని 2,500గా మార్చాం. ఎందుకు? వాళ్ళు మన వాళ్ళు కాదు, మన కమిషన్ లేరు, అందుకే తీసాం. మనమంతా కూడా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనితీరు ఎక్కువగా ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఏం పని చేసాం, ఇప్పుడు కొత్తగా పని చేయడానికి అంతే కదరా. ఇప్పుడు మనం ఏం పని చేద్దాం? ఇప్పుడు మీరు చేసే పర్ఫార్మెన్స్ ని బట్టే రేపు మీకు ప్రమోషన్ ఉంటుంది. సరే తరలే. పర్ఫార్మెన్స్ అంటున్నాడు, ఏంటా పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ అంటే ఏం లేదమ్మా, ప్రెస్ మీట్ లో ప్రభుత్వాన్ని పచ్చిబూతులు తిట్టడం అంతే. ఇప్పుడు పాపుంటే ఒక ఇంట్లో ఆమెకు 15,000, బాబుంటే 15,000, వాళ్ళ అమ్మకి 18,000, పిన్ని ఉంటే 36,000. అదే వాళ్ళ నానమ్మ అమ్మమ్మ ఉండనుకోండి 40,000. ఏంటండి ఇది? మళ్ళీ స్టార్ట్ చేసాడు. నీకు బ్లడ్ ఇచ్చి కాపాడింది అమ్మాయిరా. అలా థ్యాంక్ యూ. ఇంతకు మీరు ఏం చేస్తుంటారు? నేను వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తా, దానికి ఫ్యాన్స్ ఎక్కువై నా వెంట పడ్డారు. ఓ, వాళ్ళు కొట్టారా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి మీకు టైంకి బ్లడ్ రావడం వల్ల మీరు బ్రతికారు. నువ్వు పోస్టులు పెట్టి పొరుగు తీయాలనుకున్న పార్టీయే ఇవాళ నీ ప్రాణం కాపాడిందిరా. నువ్వు నాకు నచ్చావు, ఐ లవ్ యూ. ఇప్పుడే చూసి అప్పుడే ఎలాగో చెప్పడం ఏంటి? మా అన్నకు మాకు ఆగదు. కుటుంబ ప్రభుత్వం రాగానే మా అన్న సూపర్ 6 ఏదే అంటాడు, అమ్మాయిని చూడగానే సూపర్ ఉన్నావు, ఐ లవ్ యూ అని చెప్తాం మేము. నీకోసం ఏమైనా చేస్తా. అయితే పోయా చెట్టు మీద దూకు. ఓకే, నేను పోతే నీకు దిక్కు ఎవరు? నాకు నా ఫ్యామిలీ ఉంది, నువ్వు పోతే మరి నీ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? జగన్ అన్న. ఆయన ఫ్యామిలీకి ఆయన దిక్కు లేడు. మీ అన్న ఏం చేయడు కానీ వెళ్ళి టీడీపీ పార్టీలో ఒక మెంబర్షిప్ అయినా తీసుకో. నువ్వు పోయినా నీ ఫ్యామిలీకి 5 లక్షలు వస్తాయి. వెంటనే వెళ్ళి పార్టీలో సభ్యత్వం తీసుకుందాం పద. పదా. ఏంటా అలా చూస్తున్నావు, అమ్మూతుని చూస్తున్నట్టు? అన్న వచ్చాడమ్మా. నేను చెప్పింది కరెక్టే అయితే. ఆయన ఏటో బెదర్ తింటాడు కానీ ముందు నువ్వు అన్నం తిను, ఒక ముద్ద తిను. అన్న స్పీచ్ 5 నిమిషాల్లో అయిపోద్దమ్మా, అప్పుడు తింటా. పేపర్లు సర్దుకుంటానికే 10 నిమిషాలు అవుతుంది, నువ్వు ముందు అన్నం తిను. బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ కాకుండా వేరేదేమన్నా మాట్లాడన్నా, ఆ బడ్జెట్ నుండి బయటికి రా. వాడు ప్యాలెస్ నుంచే బయటికి రాడు. ఊరుకోవా, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే అన్న ధైర్యంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ బడ్జెట్ కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు తెలుసా? ఇలాంటి వాడే ఇంట్లో ఏమీ పీకలేక ఇంటి వెనకాలకి వెళ్ళిపోయి ఆకులు పీకాడట. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమను. అన్న స్పీచ్ ఎలా ఉంది? వాడి ఇష్టం.
అంతా అయిపోయి స్ట్రాకులు తీసే సమయానికి వచ్చి అమ్మా అని అడుక్కుతున్నట్టు ఉంది. ఏంటన్నా టెన్షన్ పడుతున్నావు? దానికి అసలు బుద్ధి ఉందిరా? మాధురికన్నా? మాధురికి బుద్ధి లేదన్నా, నేను ఇచ్చిన ఇల్లు ఉంది. మాధురి ఎప్పుడు అదే ఎవరా? మాధురే కదన్నా నా బతుకు నడిపించే నావా, అందుకే ఆ యావ. వా నీ చెప్పేది ఆ రోజా గురించిరా? ఆమెకైతే బుద్ధి లేదు, రాదు కూడా అన్నా. అరే ఆ రోజాకు ఒకసారి ఫోన్ చేయరా. ఫోన్ ఎత్తట్లేదన్నా. ఆవిడ మాత్రం ఫోన్ ఎత్తదు. ఇక్కడ నా పార్టీ ఇమేజ్ మాత్రం పడగొడతా ఉంది. ఆ పోస్టులు ఏంట్రా, ఆ పోలింగ్ ఏంట్రా? ఎవరైనా ఎవరి ప్రభుత్వం బాగుందంటే తెలుగుదేశం ప్రభుత్వం బాగుందంటున్నారు. తిరుపతి లెట్లో కల్తీ ఎవరు చేశారంటే జగన్ ప్రభుత్వం చేశారంటున్నారా? ఇదే అన్న పిలిచి మరీ పిచ్చికారీ చేయించుకోవడం అంటే. నా సొంత డబ్బులతో ఫ్లైట్ బుక్ చేస్తా. బెంగళూరులో నా ప్యాలెస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బొజ్జోమనరా. అన్న మీరు కూడా వెళ్తారన్నా? వాళ్ళేంటి అక్కడ సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉన్నట్టు ఉందన్న, భలే మాట్లాడుతున్నారు. ఇక నా కాలు చేతులు పట్టుకుంటున్నాయిరా వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే. వాళ్ళ ముగ్గురు చూస్తుంటే నీకేమనిపిస్తుందన్నా? గాంధీ గారి దగ్గర 3 కోతులను చూసినట్టుందిరా. గాంధీ గారి దగ్గర కదన్నా, గాడిస దగ్గర 3 కోతులు. చెడు విను, చెడు మాట్లాడు, చెడు చూడు అని అంతా చెడే అన్న. అసలు పార్టీ నాదే వాళ్ళదిరా. వాళ్ళు ఓన్ చేసుకున్నారన్నా. ఏం ఓన్ చేసుకోవడం రా? ఆ కొడాలేమో బ్యాంకులో లోన్ తీసుకొచ్చి 10 లారీలు కొన్నారంట నా పేరు చెప్పి. మీ పేరు చేతి ఇచ్చారన్న లోను? అసలు ప్రెస్ మీట్కి ఎవరు పోమన్నారా నా పర్మిషన్ లేకుండా? అన్నా గట్టిగా అనమాకన్నా, వీళ్ళు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఒకసారి క్లోజ్ లో వాళ్ళ మొక్కలు చూడరా. మ్యాన్షన్ హౌస్ ఫుల్గా దాగి అదే మొక్కలతో ప్రెస్ మీట్ లో కూర్చున్నట్లేదు. నాకైతే కొడలు బాటిల్ ఎంట తెచ్చుకొని మధ్య మధ్యలో వేస్తున్నట్టు ఉందన్న. ఒకసారి జూమ్ వేసుకో, బాటిల్ కనపడుద్ది. వాళ్ళు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా అన్న? నాకు ఎలా ఉందిరా? తాగింది దిగటానికి వాగుతున్నట్టుందన్న. ఎవరమ్మా నువ్వు? విడుదల రజనీ అన్న. రజనీ అంటే అదే అన్న, సైబరాబాద్ మొక్క. నా పార్టీకి పెద్ద మొక్క. మేకప్ తక్కువ వేసుకున్నా గుర్తుపట్టలేవు, ఎక్కువ వేసుకున్నా గుర్తుపట్టలేవు. అంటే ఈ టైంలో గుర్తుపట్టకపోవడమే బెటర్ అన్న. ప్రభుత్వం కూడా మంది కాదు కదా. మొన్న ఏదో ఇంట్లో నుంచి అడావిడిగా బయటకు వస్తున్నావు, మీడియా అడిగినా కూడా ఏం చెప్పలేదు. ఏంటమ్మా సంగతి? అది చెప్పలేనన్నా. చెప్పలేందా? చెప్పకూడదా? మొన్న ఏదో షజలతో చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు, ఒక వీడియోలో చూసేలే తల్లి. సలహాదారుడు కదన్నా, ఏదో సలహాలు ఇస్తుంటే. సలహాలు తీసుకున్నట్లేదు తల్లి, సరసాల అన్నట్టుంది. ఇంకేం మాట్లాడుతున్నావు తల్లి? మీరేమో పార్టీ గురించి మాట్లాడమని అంటారు సజ్జలతో, ఆయనేమో ఈ రోజు ఎక్కడ పార్టీ చేసుకుందామా అంటాడు. ఈ మధ్య సజ్జల కూడా సాయం లెక్క మారిపోయాడురా. భయం వేస్తుంది. చేసేటప్పుడు ఇప్పుడు ఎందుకురా? ఎవర్రా మీరు? బాత్రూమ్ పోనీకి వచ్చు. బాత్రూమా? బాత్రూమ్కి వస్తే చెంబులేరా? ఏ ఇంట్లో దొంగతనం చేసి వస్తున్నారా? మర్డర్ చేసి వస్తున్నారా? కాదంకుల్, పోలీసులు పిలవమంటారా? వాళ్ళు వస్తున్నారని ఇక్కడ దాచుకున్నాం అంకుల్. పోలీసులు వస్తే మీకేంటి ప్రాబ్లం? అంటే మేము వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తాం అంకుల్. పిచ్చి పిచ్చి పోస్టులు అని పెడుతున్నామని, మమ్మల్ని జైల్లో వేద్దామని మమ్మల్ని పట్టుకోవడానికి వస్తున్నారు అంకుల్. మీకు నేను షెల్టర్ ఇస్తారండి, జాగ్రత్త, నాతో రండి. పర్లేదు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం లీగల్గా ప్రొసీడ్ అవుతుంది. లేకపోతే మీరు అన్న మాటలకి పెట్టిన పోస్టులకి మా అలాంటి వాళ్ళ చేతులకు దొరికితే ఇలాగే లోపలేసి కొలబడుతాం. నేను చెప్పడానికి వచ్చాను, చెప్పనిరా? మీరు రాసుకోండి, మీకు కావాల్సింది మీరు రాసుకొని మీరు చెప్పండి. చెప్పడానికి ఏముంది దాంట్లో బొంగు? ఈవేళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నా ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు. నీ ఫ్యాన్స్ కాదన్నా, రజనీ ఫ్యాన్స్. నువ్వు వచ్చావా? అందుకే వాళ్ళు వచ్చారు. ఈరోజు నేను గొంతెత్తితే భయపడే పరిస్థితి ఈ ప్రభుత్వానిది. సూపర్! ఒక డైలాగ్కే సూపర్. నీ స్పీచ్ కాదన్నా సూపర్ అంది, రజనీ ఫేస్ చూసి. నువ్వు ముందుకు రా తల్లి, లేకపోతే వెనక్కి లాక్కుపోయేలా ఉన్నారు. ప్రెస్ మీట్కి వచ్చావా, పేరంటానికి వచ్చావా అమ్మా? ఎంత బాగా రెడీ వచ్చావో, ఇంక వాళ్ళు ఎందుకు ఆగుతారు? చెవుల్లో జ్యువెలరీ ఎక్కడికి ఉన్నావు తల్లి? డబ్బులు ఎవరికి ఊరికే రావు. మన ప్రభుత్వంలో ఉండగా బాగా వచ్చాయి. నొక్కేసి మెక్కేశారన్నమాట. ప్రశ్నిస్తా, తోలు తీస్తా. ఏమన్నావన్నా కళ్యాణ్ బాబుని?
అసెంబ్లీ గేట్ దగ్గర కూడా రానివనన్నారా? ఇప్పుడు నువ్వేంటన్నా గేట్ దాటడానికి గజ వణిగిపోతున్నావు. ఓడితో మాట్లాడుతున్నా అసెంబ్లీలో బాబు గారిని ఇలా కళ్ళు పెట్టి చూస్తే ఎవరు భయపడరు నువ్వు. మరి ఎందుకన్నా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి ఆ కళ్ళు చూడడానికి నువ్వు భయపడుతున్నావు? రఘురామకృష్ణరాజు గారిని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవస్తే నువ్వు ప్యాలెస్లో కూర్చొని టీవీలో చూస్తూ గోడకు తల కొట్టుకుంటున్నావన్నా నాకు తెలుసు. ఇప్పుడు ఆయన బతుకు నిజంగానే 666, నీ బతుకు 666. అక్కడ ఆయన లేడు, ఆయన ఫోటో లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు అన్న? ఆయన 5 సంవత్సరాలు చేసిన రాజకీయాలకి ఆయన ముఖం మనకు చూపించగలడా? మనం ఆయన ముఖం చూడగలమా? అందుకే ఆయన ముఖాన్ని తాకిన రాయిని చూస్తూ ఆయనతో మాట్లాడుతున్నా. ఎక్కడికి వెళ్తున్నావన్నా? తిరుపతికి పాదయాత్ర చేస్తా ఉన్నారా? పాదయాత్ర చేయడానికి ఇది ఎలక్షన్స్ కాదన్నా. తిరుపతి అనేది ఒక ఎమోషన్ అన్నా, కాలినడకన అనాలి. నీకు ఎలాగ ఎమోషన్స్ లేవనుకో. అదేరా కాలినడకన పోతా ఉన్నా. అక్కడ భక్తులు కన్నెర చేసి చూస్తున్నారు, నువ్వు ఎప్పుడు వస్తావా కాళ్ళు ఎరగకూడదామని. కాలినడకనే పోతావు, ఇక రావు. తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా తిరుపతికి వెళ్ళి నేను మోకరెళ్ళుతాను రా. చిచి, మోకరిల్లుతా అనకూడదన్నా, సాష్టాంగ నమస్కారం చేస్తా అనాలి. అది మన వల్ల కాదురా, మోకరెళ్ళుతా. మోకాళ్ళు ఇరగొడతారు. ఇదే మాదిరిగా అలిపిరి మెట్ల దగ్గరికి వెళ్తా, జనాలు మీద పడి నిన్ను అరిపిస్తారు. మీద పడి భారతి గారు వస్తున్నారా? మనం అధికారంలో ఉన్నప్పుడు రమ్మంటే రాలేదు, ఇప్పుడు రమ్మంటే విడాకులనే ఇస్తుంది కానీ ఆ మతం రాదురా. ఆ మతం ఆవిదే. అదేంటి, ఇద్దరు మతం ఒకటే కదా. నేను మాట్లాడింది ఎంత గొప్పగా ఉందో. 398 ఇంచుమించు దుకాణాలు ఉంటే నీది ఇంట్లో దుకాణం ఉంది, బయట దుకాణం ఉంది, నీదే పెద్ద దుకాణం. ఆ దుకాణం గురించి నీకెందుకు? తెక్కల్లో తైతక్కలు ఏంటా పేపర్లు? నువ్వు మా దగ్గరికి రాసిచ్చిన దస్తావేజీలా? కాదురా, నేను మాట్లాడిన వాటికి సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు తీసుకెళ్లి సాక్షిలో చూపించు. అక్కడ మీ అన్నయ్య చూస్తాడు, ఇక్కడ ఎవ్వడు పట్టించుకోడు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష. టెండర్కి నేను బిల్లులేని ఫీల్ అవుతున్నావా? ఇసర్రా, టెక్కల్లో నేనే మీ వదినతో బిజీగా ఉన్నా. టెక్కల్లో చెప్పట్లా? 60 శాసన మండలిలో నేను మాట్లాడుతుంటే అందరూ నన్నే మెచ్చుకున్నారా. టీడీపీ వాళ్ళు కూడా అన్నకంటే నేనే బాగా మాట్లాడాను అన్నారు. ఈ విషయం వెళ్ళి అన్నయ్యకి చెప్పావు, గొడ్డెలకి పని చెప్తాడు. మరి ఏంట్రా శుభవార్త? అన్నా, మన ప్రభుత్వం గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కిందంట అన్న. అరే నా మైండ్లో రెడ్ బుక్ తప్ప ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ ఏంట్రా? అసలు మనకి రికార్డులు ఏం కొత్త ఏం కాదు, కానీ ఎలా వచ్చిందని నాకు తెలియట్లేదురా. మనం చేసిన దరిద్రాలన్నీ గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు బాగా పరిశోధించి ప్రపంచంలో ఇలాంటి దరిద్రమైన గవర్నమెంట్ ఎక్కడా లేదని ద బెస్ట్ బ్యాడ్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చారన్న. అన్న, ఇప్పుడు రెడ్ బుక్ లో ఫస్ట్ పేరు మీదే, మీది ఉంటుందిలే, కానీ కొడాలి ఇది ఉంటుందా? రెడ్ బుక్ దాకా అవసరం లేదురా. ఆడి తినే గుట్టకాలకి క్యాన్సర్ వచ్చి ఈవేళ రేపో పోయేలా ఉన్నాడు రా. ఆడికి ఎందుకు జైలు? రెడ్ బుక్ దండగా. నాకు ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చిందిరా. అరే వాళ్ళు ఎట్టో రెడ్ బుక్ పెట్టారు కాబట్టి, మంది బ్లూ మీడియా కాబట్టి మనం కూడా బ్లూ బుక్ పెడదాంరా. పెద్ద ప్లానింగే. మన వాళ్ళకి పర్ఫెక్ట్ గా సింక్ అవుతానా? మనల్ని ఆల్రెడీ బ్లూ వీడియోలు బయటకు వచ్చాయి కదా, దువ్వాడవి, గోరెంట్లవి, షాయన్నవి, అనంతబాబువి, అవన్నీ మీరే రాసుకొని మీరే చూసుకోండి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. మీరు కొత్తగా ఏర్పడుతున్నారు, మీరు మారారు. అమ్మాయి ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు కాదు, ఇలా ఎప్పుడు చూడలేదు మనం ఆమెని. శ్రీరెడ్డి ఏంట్రా ఎలా మారిపోయింది? లోకేష్ అన్న అంటుంది, పవన్ కళ్యాణ్ గారు అంటుంది, చంద్రబాబు గారు అంటుంది, గౌరవంగా మాట్లాడుతుంది. ఇది ఎప్పటి నుంచిరా? గవర్నమెంట్ మారినప్పటి నుంచి. ఇప్పుడు పారిపోయే టైం వచ్చింది, అందుకే మారిపోయింది. సారీ చెప్తుంది, క్షమిస్తారంటావా? మన వైసీపీలో ఎవరు క్షమించినా ఈమెని అన్నని మాత్రం క్షమించరు. ఎందుకురా? ఆయన సైకో, ఈమె సైతాన్. చాలా పెయిన్ గా ఫీల్ అవుతుందిరా పాపం. నీకు ఎక్కడో పెయిన్ వస్తున్నట్టుంది వాడా? ఏదో లేరా, జాలి గుండె. గాలికి పోయే వాళ్ళందరినీ గుండెలో పెట్టుకొని జాలి గుండె అంటావు.
అలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటే నీకేమనిపిస్తుందిరా? రికార్డింగ్ డాన్స్ చేసుకునేది వచ్చి ఎమోషనల్ సీన్స్ రిహార్సల్ చేస్తున్నట్టుంది. ఏంట్రా మాధురిని యాంకర్గా కూడా చేసేవట్రా? మాటలో పడి ప్రోగ్రామ్ టైం అయిపోతుందన్నా. పెట్టరా. చాలా మారుతు. నేను మాధురి అలియాస్ దువ్వాడ. ఈ రోజు నేను చేయబోయే పదార్థం నాకు ఇష్టమైన వ్యక్తికి చాలా ఇష్టం. ఏంట్రా అది? చెబుతుందన్న. దాంతో పాటు మా లీడర్ జగనన్నకి పిచ్చి అనుకోండి. ఎగ్ పఫా? అన్నా నువ్వు ఎగ్ పఫ్ మీద తింటావు కానీ ఎగ్ పఫ్ తినవు కదన్నా. లడ్డు అండి. కావాల్సినంత శనగపిండి తీసుకోవాలి. అంతే కదన్నా. నెక్స్ట్ ముఖ్యమైనది నెయ్యి. నేనైతే ఆవు నెయ్యిని వాడతాను, చాలా శ్రేష్టమైనది. ఇంకొంతమంది డాల్డా వాడతారు. మా అన్న అయితే డాల్డా కంటే చీప్గా ఉండే పంది కొవ్వు నెయ్యి, పశువుల కొవ్వు నెయ్యి అలాంటిది. రేయ్ మీ ఇద్దరు లడ్డు ఎలా తయారు చేస్తున్నారో చూపిస్తున్నారా, లేక నేను ఆ లడ్డు ఎలా తయారు చేశానో జనానికి చూపిస్తున్నారా? ఎవరయ్యా నువ్వు? వైసీపీ కార్యకర్తనండి. ఇంకేం మొహం పెట్టుకొచ్చాయా? ఎల్లెల్లో రానినమ్మా 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 రానినమ్మా. మీరు మంచోళ్ళ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం కదా, మంచిగానే ఉంటాం. ముంచిన వాళ్ళని పంపించాం. వైసీపీ ఎన్నో కండ వేసుకోలే. మర్చిపోయాను. మీ పార్టీని కూడా మర్చిపోయారులే పిల్ల. బాగాలేదంట కదా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి. ఏమాత్రం తగ్గకుండా ఉంది. తగ్గేదేలే. మన అన్న ప్రభుత్వంలో అంతంత మాత్రమే. అంతంత మాత్రంగానే ఉంది. జగన్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ డోర్ డెలివరీ చేశాం. అవునవును, మీ అన్న ఉన్నప్పుడు మర్డర్ చేసి ఇంట్లో దీపాన్ని ఆర్పేసి డోర్ డెలివరీ చేశాడు. మరి ఇప్పుడు దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా డోర్ డెలివరీ అవుతున్నాయి. మన మంచి ప్రభుత్వం కదా, ఏమైనా పెట్టవే పాపం పిల్లడికి. ఏమన్నా తింటావా బాబు? పెట్టించాలి, కడుపు నిండిపోయింది. రే దువ్వాడా, ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదన్నా, చిన్న నాటకానికి రిహార్సల్ చేస్తున్నాం. ఏ నాటకమో? అహల్య అమాయకురాలని. ముందు స్టోరీ ఏంటో చెప్పు. గౌతముడు స్నానానికి నదికి వెళ్ళిన టైం చూసి ఇంద్రుడు అహల్య బెడ్రూమ్ లోకి వెళ్తాడు. ఆ ఇంద్రుడి క్యారెక్టర్ నేను వేస్తాను, చింపేస్తాను ఆ నాటకం. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. నేను భుజం దట్ట, నాది ఓదార్పు యాత్రే. నదికి పోలేదా? ఆయన నదికెళ్ళి స్నానం చేసే రకం కాదు, నమ్మిన జనాల్ని నదిలో ముంచే రకం. నన్ను రెచ్చగొట్టావు, నాకు గుర్తొస్తున్నాయి. నీకు 15,000, నీకు 15,000, నీకు ఆడపిల్ల రూమ్ లో నీకే పడ్డరా? 15,000, 18,000, 15,000. ఏంటి అమ్మాయి అంటే అంగడి బొమ్మలాగా అనిపిస్తుంది నీకు? ఏంటో ఇది అన్న ఏమైందన్న? పర్ఫార్మెన్స్ ఏదో జరిగిపోయింది. రే నువ్వు పర్ఫార్మెన్స్ తో కొట్టినట్లేదురా, ఏదో ప్లాన్ చేసి కొట్టినట్టుంది. అయితే అలాగే అనుకో. రే ఏంటి పెళ్ళైంది, విశేషం లేదా? ఏం విశేషం ఉందే అత్త, మా ఆయన ఫుల్ బిజీ. అంత బిజీయా? ఏం చేస్తాడే? వైసీపీ పేటిఎం మ్యాచ్ లో పనిచేస్తాడు. దానికి దీనికి సంబంధం ఏముంది మీరు ప్లాన్ చేసుకునే దానికి? పెళ్ళైన కొత్తలు అడిగితే ఏమన్నాడంటే, ఏమన్నాడే? పోయినసారి కంటే ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మీ ప్రమోషన్లు కూడా దాని మీదనే ఆధారపడి ఉంటాయని సందర్భంగా చెప్తాను. పర్ఫార్మెన్స్ ఇస్తేనే ప్రమోషన్స్ వస్తాయి. పర్ఫార్మెన్స్ అని పండుకున్నాడేంటి? నీకు 15,000. నాకు అవన్నీ వద్దు, నాకు 9 నెలలే కావాలి. అమ్మని చేయమని ఒడిలో పడుకుంటే అమ్మ వాడి గురించి మాట్లాడతాడే. ఆ సైకో గాడికి సపోర్ట్ చేసి ఈడు సైకోలో తయారయ్యిండే. ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే డిపిటి, దోచుకో పంచుకో తిరుకో. మీరు చేసి చెప్తున్నారేంటన్నా? అదేంటి అలా అంటున్నావు? అది మీ స్లోగనా? డిపిటి వేరే ప్రభుత్వానికి వాడితే బాగోదు, అది మన ప్రభుత్వానికే వాడాలి. నీది అభిమానమో అవమానమో అర్థం కావటం లేదురా. నువ్వు చెప్పేది అబద్ధమని అందరికీ అర్థం అవుతుందన్నా. బాగా బట్టి 4 లైన్లు రాసుకొచ్చాను రా. మీరు వేరే లైన్లో తీసుకుపోతే నేను ఈ లైన్లు మర్చిపోతా. ఏంట్రా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ఏంటన్నా, మన పక్షి టీవీ ఆల్రెడీ లైవ్ లో నడుస్తుంటే చెప్పాలి కదరా. టెన్షన్ పడకండి అన్న, మన పక్షి టీవీ ఎవరు చూడరు. మీ ఇద్దరు జంట పక్షులు, మేడం ఇద్దరే చూసుకోవాలి. మన పక్షి టీవీలో ఆ బ్లూ కలర్ ఏంటన్నా?
అసలు ఆకాశంలో బ్లూ కలరే లేదన్నా. ఆ బ్లూ కలర్ అంతా హైజాక్ చేసుకొచ్చి మన పక్షి టీవీలో పెట్టినట్టు ఉందన్న. చూసే వాళ్ళకి చిరాకు వస్తుందన్న. ఏదో ఒకటి వస్తుంది కదరా, అయితే మన సాక్షాత్. వద్దు, ఏంటమ్మా అలా పరిగెడుతున్నారు? అన్నం చంపేస్తాడు. ఏ నా కొడుకమ్మా నిన్ను చంపేది చెప్పు. నా కొడుకే. అమ్మా ఒకసారి నా కంట కనిపించమ్మా. నీ కంట పడితే ఇంకెవరికంట పడకుండా పైకి పంపిస్తావు కదరా. లవ్ యూ తల్లి. చిన్నప్పుడు ఆ చందమామని చూపించి అన్నం తినిపించావు, ఇప్పుడు ఆ కొడుకే నీ దగ్గరకు వస్తున్నాడమ్మా. నాకు తెలుసురా, నువ్వు ఆ చందమామ దగ్గరికే పంపిస్తావు. ఊరుకో, ఈ గొడ్డలు చూపించి గోరుముద్ద తినిపిద్దామని. దేవుడా, మగ సంతానాన్ని ఇమ్మంటే మృగ సంతానాన్ని ఇచ్చావేంటయ్యా? నువ్వు నాకు దొరికితే మన సరస్వతి పవన్లో వాటా ఇస్తా. వాటా పేరు చెప్పి గొడ్డలతో ఒక వేటేస్తావురా. డాడీ అమ్మ వస్తుంది. ఇది కల కాదు, సైకో కళ. సైలెన్స్ సైలెన్స్. నేను ఇప్పుడు మాట్లాడతాను, మీరందరూ కూడా సైలెన్స్గా ఉండాలి. 5 సంవత్సరాలు మీరు మాత్రమే మాట్లాడి మమ్మల్ని అందరినీ సైలెంట్గా ఉంచారు. చివరికి ఏమైంది? ప్రభుత్వం పోయి పార్టీ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఏంట్రా ఎంతమంది వచ్చారు పార్టీ మీటింగ్కి? బర్త్డే పార్టీకి వచ్చినంత మంది కూడా రాలేదు కదా. మన వాళ్ళకి మన పార్టీ మీద ఫోకస్ కంటే ఆ పార్టీల మీదే ఫోకస్ ఎక్కువైందన్న కదరా. నెక్స్ట్ పార్టీ మీటింగ్కి ఖచ్చితంగా అటెండెన్స్ తీసుకుంటా, అప్పుడు తెలుస్తుందిరా మీకు. అప్పుడు తెలుస్తుందన్న మీకు కూడా ఎవరున్నారో ఎవరు పోయారో పార్టీ నుంచి అని. కోలీలు పోయారమ్మా, పోయేవాళ్ళు పోతారు, వచ్చే వాళ్ళు వస్తారు. సరే సర్లే. ఏంటనిది? ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందండి? అదే మన ప్రభుత్వంలో అభివృద్ధి పనితీరు చూసి జనాలు కూడా ఈరోజు మన కార్యకర్త కాలర్ ఎగరేసుకొని ప్రతి ఇంటి ముందుకెళ్తే తండ్రి నుంచి ఉమ్మేస్తున్నారన్న. జగనన్న, నా సంత చెల్లి కూడా నన్ను అంత ప్రేమగా పిలవలేదు, కానీ ఈ చెల్లి చూడు, నా సంక్షేమ పథకాల వల్ల వచ్చిన చెల్లెరా. ఏంటన్నా నేను మాట్లాడుతున్నా? కూర్చోన్నా. పదా నా కుర్చీలో కూర్చుందా. ఆ కుర్చీలో కాదన్నా, కుర్చీలో వద్దా? ఏ తల్లి, నేను కూర్చుంటే సీఎం సీట్లో కూర్చోవాలనే కదా మీ ఆలోచన. చాప్ మీద కూర్చో అన్న. చాప మీద ఏంటన్నా ఇంత గట్టిగా ఉన్నాయి చేతులు? అది గొట్టలు పట్టిన చేతులు కదే, గట్టిగా ఉంటాయి. అన్న పసుపు. పసుపు వద్దు వద్దు. ఆల్రెడీ పసుపు వల్ల 11 వచ్చాయి, మళ్ళీ పసుపు వద్దంటావు ఏంటన్నా? చీరా మా భార్యకా? కాదన్నా మీకు. నాకెందుకమ్మా? మీరు పెద్ద మనిషి అయ్యారు కదన్నా. పెద్ద మనిషి అవ్వడం ఏంట్రా? మీరు అసెంబ్లీకి పోవట్లేదు, ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, అందరూ మీరు పెద్ద మనిషి అయ్యారు అనుకుంటున్నారు. అందుకే పెద్ద మనిషి ఫంక్షన్ చేయడానికి వచ్చాం. శ్యామల శ్యామల వెళ్ళిపోకు. మీ పార్టీకోదన్నాం మీకోదన్నాం. నాకెందుకమ్మా దండం పెడతావు? నీ చేత ఈ ప్రభుత్వంపై దండయాత్ర చేపిస్తా. ఈ వయసులో కాశీ యాత్రకి వెళ్తానేమో గానీ నాకు ఈ దండయాత్రలు వద్దన్నా. ఇలా చెప్తే వర్కౌట్ కావట్లేదు, సెంటిమెంట్తో కొడతావు. అన్నావు, ఈ అన్నని వదిలేసి వెళ్ళిపోతావు తల్లి. సొంత చెల్లె నిన్ను వదిలేసింది, నేనేదో మాట వరుసకి అన్నా అన్నాను, దీంట్లో ఏముంది? దాంట్లో ఏం లేదు తల్లి, నీ అవసరం మాత్రం పార్టీకి చాలా ఉంది. నా అవసరం ఏముందన్నా, చాలా మంది ఉన్నారు కదా. రోజా లేదా, విడుదల రజనీ లేదా? వాళ్ళ టైం అయిపోయింది, వాళ్ళకంటే నువ్వే అందంగా ఉన్నావు. అందంతో పార్టీకి ఏం సంబంధం అన్నా? మన పార్టీ పనితీరే ఇంత. ఫస్ట్ అందంతో ప్రజల్ని అట్రాక్ట్ చేపిస్తాం, ఆ తర్వాత ఈ ప్రభుత్వం మీద అటాక్ చేపిస్తాం. ఏదో యాంకరింగ్ చేసి తలెత్తుకుని బతికేదాన్ని, మీ పార్టీలోకి వచ్చి తల దించుకుని బతుకుతున్నా. రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల గురించి తప్పుకుంటున్నాను. ఆ పోషానేంట్రా మనిషిలా మాట్లాడుతున్నాడు? మార్పు చెందిన వాడు మనిషి అని. మార్పా మసిగుడ్డ? వా నోట్లనా ఆలుగడ్డ. ఆలుగడ్డ అన్నా, కుటుంబం కోసం పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నాడంట అన్న. నేను పర్ఫార్మెన్స్లో నా ప్యాలెస్. కూటమి ప్రభుత్వం రాగానే కుటుంబం గుర్తొచ్చిందా వీడికి? ఎన్ని చిట్టు తిట్టారా? తిట్టించింది మీరే కదన్నా. సాక్ష్యాలు ఉన్నాయా? కవర్ చేసుకోవడానికి మన సాక్షి టీవీ పేపర్లు ఉన్నాయి కదన్నా.
డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ కూడా మానేస్తున్నాడంటనా? కేసులు పెట్టి వెనకాల డింగ్ డాంగ్ బెల్లు మోగిస్తుంటే ఇంకా డింగ్ డాంగ్ ప్రోగ్రామ్ ఏం చేస్తాడు వాడు? పోండా రాజకీయాలకి గుడ్ బై చెప్తున్నాడట కదా వాడు. గుడ్ బాయ్ అయిపోదామని. గుడ్ బాయా అవన్నీ అది కోడి గుడ్డ. ఇప్పుడు క్షమించి వదిలేస్తారంటవనా? వదిలేస్తారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అంటే ఎవడెవడో కొట్టుకున్న కేసులన్నీ లోడ్ ఇచ్చి దీంట్లో అనిల్ కుమార్ యాదవ్ జయించాడని చెప్పుకొని పెట్టుకోండి. చూసావరా అనిల్ ఎలా మాట్లాడుతున్నాను? అనిల్ ఫుల్ వేసి చాలా కోపంగా మాట్లాడుతున్నాడన్నా. వాడు మన డాగు, వాడికి ఇచ్చాను నిన్నే బ్లాక్ డాగు. వీడి స్పీచ్ వింటే నీకేమనిపిస్తుంది అదువాడ? మన ప్రభుత్వం పోయినా వీడి ఫ్యాట్ తగ్గలేదన్నా. వాడు ఓడిపోయినా వాడు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడో చూడు. అవునన్నా, ఓడిపోయినా వీడు ఓవర్ యాక్షన్ తగ్గలేదన్నా. భలే సవాల్ విసురుతున్నాడన్నా ఈ ప్రభుత్వం మీద. అందుకే ఇలా సవాల్ చేస్తాడనే పబ్బులో బౌన్సర్ అవ్వాల్సిన వాడిని తీసుకొచ్చి పార్టీలో పదవి ఇచ్చా. సవాల్ విసురుతున్న అనిల్ కుమార్ యాదవ్ చూస్తుంటే నాకు సై సినిమాలో వేణుమాధవ్ గుర్తొస్తున్నాడన్నా. 10 సంవత్సరాల తర్వాత అయినా నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన. నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. వీడు నిజంగా తాగి ఉన్నాడన్నా. ఎలా కనిపెట్టావురా? లేకపోతే నా పార్టీ వైసీపీ పార్టీ కాదు జగన్ పార్టీ అంటాడేంటన్నా? మరేమనుకున్నావురా? వాడు మన డాగు, మనం ఇచ్చింది బ్లాక్ డాగు. ఈ ప్రభుత్వం క్వార్టర్ రేటు తగ్గిస్తానని చెప్పి మన ప్రభుత్వంలో ఉన్న రేట్ల కంటే ఇంకా డబుల్ త్రిబుల్గా క్వార్టర్ రేట్ని పెంచేస్తా ఉన్నారు. 300, 400 ఇలా. హలో 11, ఇప్పుడు క్వార్టర్ 99. క్వాలిటీ చాలా బాగుంది, కావాలని నా డబ్బులతోనే కొనిస్తా, తాగుతావా? మొన్న వరదల్లో విజయవాడలో 1 కోటి మంది భోజనం ఖర్చు 368 కోట్లు. చూస్తా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. నోటికి అన్నం తింటున్నావా ఎగ్గుపప్పు తింటున్నావురా? మొత్తం ఖర్చు 140 కోట్లు. నువ్వు ఒక్క భోజనానికే 360 అయింది అంటున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడితే చప్పట్లు కొట్టేటట్టు ఉండాలిరా, చెప్పుతో కొట్టేటట్టు ఉండకూడదు. ఇదేం దోచుకోవడం? అగ్గిపెట్లకి క్యాండిల్స్ కి 23 కోట్లు. 20 లక్షలకి 20 కోట్లు తేడా తెలియదురా నీకు? రేయ్, నోటికి ఏదో వస్తే చెప్పమాగరా. విజయవాడ వెళ్తే ఆ అగ్గిపెట్టితోనే నిప్పంటిస్తారు నీకు. I didn't have enough of time to convince the people of Mangalgiri. ఏదో బట్టి మాట్లాడుతున్నాడు. బట్టి పడితే ఆ ఫ్లో రాదన్నా, స్లో వస్తుంది నీకు వచ్చినట్టు. అంటే ఏమంటావు? ఇప్పుడు నేను బట్టి పడతానంటావా? నీ బొంద. మీరు అమెరికా వెళ్ళి ఏం చేశారు? ఏం చేస్తావురా? అలా తిరిగి వస్తావు. ఆయన తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాడన్నా. ఎవరెవరిని కలిశారో? చాలా కంపెనీలు కలిసి పెట్టుబడులు తీసుకొచ్చాడు. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ CEO సత్యనారాయణను కూడా కలిశాడన్నా. ఆ సత్యనారాయణ నన్ను కూడా కలిస్తాడు. నువ్వు ఇప్పుడున్న మినిస్టర్ నాదెండ్ల మనోహర్ని కూడా కలవలేవన్నా. ఓడి ఒకసారి గెలిచాడు, పెద్ద విషయమా? ఓడిపోతే ఆగిపోతాడు అనుకున్నారు, కానీ మీరు అధికారంలో ఉండి కూడా చేయలేని అభివృద్ధిని మంగళగిరిలో అతను చేసి అఖండ విజయం సాధించి ఆ అఖండకే అల్లుడు అనిపించుకున్నాడన్నా. అంత గొప్పవాడు అయిపోయారా? ఎంత గొప్పడో మన పార్టీ వాళ్ళని అడిగితేనే చెప్తాడన్నా. ఎలా? మీ ఫ్యాన్స్లోనే ఒక అతను ట్వీట్ చేస్తే అతనికి కూడా సాయం చేసి మంచి మనసున్నోడు అనిపించుకున్నాడన్నా. ఆ బోరుగుడు అనిల్ ఫోన్ చేయరా. వాడు లేడన్నా, పోయాడా? జైలుకి పోయాడన్నా. నాకు కానీ నా పార్టీకి కానీ సపోర్ట్ చేసేవాళ్ళు వెనక ముందు అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జైలుకి పోతారు. బాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద అరవమంటే చాలు గవ్వున అరుస్తాడు. అప్పుడు అరిచారు కాబట్టి ఇప్పుడు జైల్లో అర్పిస్తున్నారన్న వాడిని. నేను గంట టైం ఇచ్చి అందరు లేపేస్తా అన్నాడు. అందుకే అన్న ఇప్పుడు గంటకు వాడిని నిద్ర లేపి మరి కొడుతున్నారు. అందరికంటే వాడికైనా తక్కువ పేమెంట్ ఇచ్చాను. ఎంత ఇచ్చేవారన్న? రోజుకి ఒక ఫుల్ ఇచ్చేవాడిని, అది దిగేదాకా మురిగేవాడు. అందుకే అన్న ఇప్పుడు కింద నుంచి దింపుతున్నారు వానికి జైల్లో. స్టేడియంలో ధోని 6 కొడితే ఆడియన్స్ ఎట్లా అరుస్తారో మనోడు స్టేషన్లో అట్లా అరుస్తున్నాడు అన్న. మొత్తానికి మన బోరగడ్డ అనిల్ని మాత్రం ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నారు అనుకో. తిట్టించి కొట్టించాం. ప్రూఫ్ ఉందా? కాల్ రికార్డ్స్ ఉన్నాయంట అన్న, త్వరలో లీక్ అవుతున్నాయి. ఈ షజలో ఒకడు అనిల్ ఫోన్ చేయగానే అన్న మాట్లాడతాడని చెప్పేసి ఫోన్ నాకు ఇచ్చేవాడు. ఇప్పుడు అందరూ కలిసి నన్ను నాకు ఇచ్చేస్తున్నారు. లేబర్ అదే అన్న కేసీఆర్ గారు కాల్ చేస్తున్నారన్న. అయితే లౌడ్ స్పీకర్ పెట్టరా అన్న. మీరు పర్సనల్గా మాట్లాడు. మన లవ్ ఏంటో నీకు తెలియాలంటే లౌడ్ స్పీకర్లో తెలుస్తుంది. మాట్లాడతా పెట్టు. అన్నా నమస్తే అన్న. ఏం చెప్తావు జగన్? ఫోన్ లేపుతలేవు. చూసుకోలేదు అన్న, అందుకే లేపలా. గంతలే నువ్వు చూసుకొని కూడా పార్టీలు లేపుతలేవు, ఇక ఫోన్ ఏం లేపుతావు.
లౌడ్ స్పీకర్ ఆఫ్ చేయరా? ఏ పర్లేదన్న, మీ ప్రేమ ఏంటో తెలియాలి అన్న నాకు. అన్న అసెంబ్లీకి పోతలేవాట, ఏంది ముచ్చట? అసెంబ్లీ గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలా అంటే నువ్వు కూడా పోవట్లేదు కదన్నా. కానూను మాట్లాడుతున్నావు, నీ ఎమ్మెల్యేలు పంపించచ్చు కదా. ఎమ్మెల్యేలు పంపించడన్నా, ఎందుకంటే వాళ్ళు హైలైట్ అవుతారు వాళ్ళు పోతే. నాకు ఈగో హట్ అవుద్ది, నా ఈగో ఒప్పుకోదు. కంట్రీలో ఉన్నావు బేట. నీ ఈగో తగిలేయా, నీ ఈగో ఇరుపులపై పోను. నీకు ఇట్లా ఈగో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అందరు యూగో అన్నారు. ఆ డ్రోన్ షో చూసిన కానించి నేను తలకిందులు అయిపోతున్నాను రా. ఎలా వచ్చాయి ఐడియాస్? అలా అభివృద్ధి చేసే వాళ్ళకి, ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళకి మంచి ఐడియాస్ వస్తాయి అన్న. అవి సూపర్ హిట్ అవుతాయి. అమరావతి డ్రోన్ షో లాగా, పున్నమి ఘాట్లో నిండు పున్నమి చంద్రుడిలాగా చంద్రబాబు నాయుడు గారు చూస్తుండగా అమరావతిలో ఆకాశంలో కన్నుల పండుగలాగా జరిగిందన్న ఆ డ్రోన్ షో. వాళ్ళందరికీ కన్నుల పండుగేమో కానీ నా కళ్ళు మండిపోతున్నాయిరా. మండిపోతే మరి మనం అలాంటివి చేయలేమో, చేస్తే చూసి ఓర్వలేము. ఆకాశంలో అద్భుతాలు చేస్తే మనం భూమి మీద అద్భుతాలు చేయలేదా? చేసావుగా. క్యాసినోలు, గంజాయి, డ్రగ్స్, చిన్న కోడి కత్తులు పెద్ద ఇష్యూ చేయడం, ఆ రబ్బర్ రాయి వచ్చి కరెక్ట్గా నీతాలకి తగలటం, అబ్బో మామూలుగా చేసావా? అక్కడ జరిగే సైకిల్ పెర్ఫార్మెన్స్ చప్పట్లు కొడతావు కానీ ఆ ప్రభుత్వం చేసే మంచి పనులు మాత్రం చప్పట్లు కొట్టవే. కొట్టను, ప్రశ్నించా. చాలా అన్యాయం. 5 ఏళ్ళు మీరు చేసిందా సార్? ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి విలువలు, విశ్వసనీయతలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. విలువల తండ్రి ఉండగా వీలునామా రాసిన తల్లికి చెల్లికి వాటం లేదని చెప్పే మీరు విలువల గురించి మాట్లాడుతున్నారు. ఏ ఛానల్? TV5 అందులోనేగా నిజాలు చెప్పేది. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో టీడీపీ పార్టీ ఒకప్పుడు షర్మిలమ్మ మీద తప్పుడు పోస్టులు పెట్టించింది. ఇది నేను కాదు చెప్పింది, సాక్షాత్తు షర్మిలానే చెప్పింది. కావాల్సిన వినండి. అప్పుడు మీరు చెప్పమన్నారు కదా అని మీ మీద గౌరవంతో చెప్పింది. ఇప్పుడు మళ్ళీ వినిపిస్తే మీ పరువులే పోతాయి. షర్మిలమ్మ అంటే మీకు గౌరవం లేదేమో, మా అందరికి అభిమానం ఉంది. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు చంద్రబాబు గారు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏంటి ఏం చెప్పట్లేదు? ఏం చెప్పాలో తెలియక చేతులు పీసుకుంటున్నాడు. చూడలేరు, ఆస్తి విషయానికి వస్తే తల్లి లేదు, చెల్లి లేదు. కేసు మనమే గెలవాలి. షజలన్న వస్తాడు, షూట్ కేసు ఇస్తాడు. ఏంటన్నా చెల్లెలు కేసు అని మాట్లాడుతున్నావు? బయట కూడా అదే టాక్ నడుస్తుందన్నా. నా తల్లి విజయమ్మ నా చెల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకటయ్యి మన ఎలక్షన్లో నాకు విజయం లేకుండా చేశారు. మరి ఇప్పుడు సరస్వతి పవర్లో వాటా కావాలంట. అది నా కష్టం. కమిషన్కి ఎగబడతావని తెలుసు కానీ కష్టపడతావని ఎప్పుడు తెలియదన్నా. ఒక్కగానే ఒక కొడుకుని నాకు రూపాయి ఆస్తి లేకుండా చేస్తారా? ఒక రూపాయి కూడా లేకుండా చేస్తారా నా కాడ? నీకు రూపాయి లేదంటే ఆ మాట అంటే రూపాయి పాపాయిలాగా ఏడుతుందన్నా. ప్రపంచాన్నే కొనేంత కొట్టేసావు కదన్నా. కంప్లీట్ నోటీసులో నా చెల్లె షీటర్ని రాపిచ్చా. సిస్టర్ని చీటర్ని చేసావా? ఎంత చీప్ అన్నా నువ్వు. ఓ పని చేయి, ఆ KGFలో హీరోలాగా ఆ డబ్బు బంగారం అంతా మూట కట్టుకొని సముద్రంలో దూకాయి, దరిద్రం వదిలిపోద్ది. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని నువ్వేం చేస్తా ఉన్నావు? ఫామ్ హౌస్లో నేను వ్యవసాయం చేస్తానా? నువ్వేం చేస్తావు ఫామ్ హౌస్లో? వ్యవహారాలు చేస్తానవా, వ్యాపారాలు చేస్తానవా? వ్యవహారాలు చేసేది ఎక్కడన్నా? 5 ఏళ్ళు చేసినాము, ఎంత వస్తే అంత. ఎట్లా దొబ్బి తిన్నామనే దొబ్బేయమన్నారు, తెలిసిందే కదా. అంతా నీ బ్లెస్సింగ్స్. ఏందా శాసనమని ఏం పంచాయతీ అంటే నేనే కొంచెం డోస్ పెంచమని చెప్పా. డోస్ పెంచుతానా? బేస్ బగల కొడతాను అక్కడ. బొస్స ఏం మాట్లాడతాడా అన్న? బొస్స బాగా మాట్లాడుతున్నాడు కదా అన్న. ఆయన ఏం మాట్లాడినా అర్థం కాక ఆలోచించుకుంటా జుట్టు వీక్కుంటాను అక్కడ. మాట్లాడితే అదేంటి ఇదేంటి ఇదేంటి కొన్ని రాసి మనం చదువుకుంటాను. ఏమంటావు అన్న? లౌడ్ స్పీకర్ తీసేరా అన్న. నేను ఫామ్ హౌస్ వచ్చి కలిసానన్న. ఉంటానన్న, ఉంటా. ఏదో మా రిలేషన్ రా. మీ లవ్ బాగుందన్న, లౌడ్ స్పీకర్లో మొత్తం తెలిసిపోయింది. మీకు కూడా పైకి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలే చెప్పినట్టే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు. ఇసుక ఫ్రీ ఇస్తా ఉన్నారు. DST నోటిఫికేషన్ వదిలేరు. మనం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు రా. ఇవన్నీ చూస్తా ఉంటే నా గుండె తలుకుపోతా ఉంది.
ఎందుకు ఇస్తున్నావు అమ్మా? కూటమి ప్రభుత్వం మా మహిళలకి ఇస్తానన్న దీపం పథకం ఈ దీపావళి నుంచి అమల్లోకి రాబోతుంది. దీపం పథకం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక నా దీపం ఆరిపోయేలా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు మా మహిళలకి ఉచితంగా ఇవ్వబోతుంది. ఈ ఆనందాన్ని మీతోనే పంచుకుంటున్నాను. ఇంకెవరు దొరకలేదా తల్లి? నాకు తెలియక నేను ఒక మాట అడుగుతాను, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏం చేయలేదా? స్టేజ్ల మీద గ్యాస్ కొడతాం తప్ప ఎప్పుడన్నా గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా? ఈ ఫ్రీ గ్యాస్ ఏమో కానీ చెల్లిని దీపావళికి ఇంటికి పిలిచి గ్యాస్ పేల్చేద్దాంరా. దీపావళికి నరకాసురుడు కాదన్నా, నిన్ను కాల్చేయాలి.